శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. దంతాంచలేన ధరణీదలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానమిభరాజముఖం నమామ. అమరీ కమరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేగం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ అనుమస్మరణాద్ భవేత్. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఇప్పుడు సుగ్రీవుడు తన యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాడు. ఆయన 4 దిక్కులకి తన వానర సైనికుల్ని, అందులో చాలా శక్తి సామర్థ్యాలు గలవాళ్ళని, యుక్తియుక్తులైనటువంటి వాళ్ళని, తెలివితేటలు కూడా గలవాళ్ళని 4 జట్ల కింద విభజించి ఒక్కొక్క జట్టుకి ఒక్కొక్క నాయకుడిని నియమించాడు. వినతుడు అనే వీరుణ్ణి పిలిచి, ఓ వానర శ్రేష్ఠ, నువ్వు 1,00,000 మంది వీరులతో తూర్పు దిక్కుగా వెళ్ళు. రావణుని ఉనికి గాని సీతను దాచిన ప్రదేశాన్ని గాని మీరు అన్వేషించండి. ఎక్కడెక్కడ అన్వేషిస్తారు? కొండల్లో, గిరిదుర్గాల్లో, అడవుల్లో, నదీ తీరాల్లో ఎక్కడైనా సీతను రావణుడు దాచి ఉంచవచ్చు. అంచేత తూర్పు దిక్కున ప్రతి అంగుళం మీరు వెతకాలి. గంగా, కౌశికి, యమున మొదలగు నదులు, విదేహ, మాళవ, కాశీ, కోసల మొదలగు దేశాలు, ఆ దేశాల్లోని గ్రామాలు, ఏ ఒక్క ప్రదేశాన్ని కూడా మీరు వదిలిపెట్టకుండా వెతకండి. నదుల మధ్య ఉన్న యవద్వీప, సువర్ణ ద్వీప, రజత ద్వీపాలని, కొండ గుహల్ని కూడా విడిచిపెట్టకుండా వెతకండి. తూర్పు దిక్కున ఉదయ పర్వతం వరకు మీరు అన్వేషణ చేసి రావణుడి యొక్క జాడని కనిపెట్టాలి. అతడి నివాసం ఎక్కడో తెలుసుకోవాలి. సీత ఉనికిని కూడా తెలుసుకోవాలి. మాసంలోపు మీరు తిరిగి వచ్చి సీత జాడను నాకు నివేదించాలి. మాసం గడువు దాటి తిరిగి రాని వాళ్ళకి మరణ దండనమే శిక్ష. కార్యం పూర్తి చేసుకుని తిరిగి రండి, మీకు శుభం అవుతుంది అని వాళ్ళని తూర్పు దిక్కుకి పంపించాడు. ఇంకా ఇప్పుడు సుగ్రీవుడు తూర్పు దిక్కుకి వానరులు పంపించిన తర్వాత సీతాన్వేషణకై పంపించిన తర్వాత దక్షిణ దిక్కుకి పంపించాల్సి వచ్చింది. అక్కడ ఆలోచించాడు. రావణుడు సీతను దక్షిణ దిక్కుగా తీసుకుపోవటం సుగ్రీవుడి చూశాడు. ఇప్పుడు ఆభరణాలు సీతవే అని రాముడు గుర్తించాడు. మరి నూపురాల్ని లక్ష్మణుడు కూడా గుర్తించాడు. కాబట్టి వాడు రావణాసురుడే అని ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ఏం చేశాడు? స్వయంగా చూశాడు. కాబట్టి ఎవరెవరు? తాను, తన 4 సచివులు చూశారు. కాబట్టి రావణుని నివాస స్థానం దక్షిణ సముద్ర మధ్యంలో ఉన్నటువంటి ద్వీపం లంక అని తనకి తెలుసును. కాబట్టి ఇంకొక విషయం కూడా తెలుసును, రావణుడి బలపరాక్రమాలు కూడా తెలుసును. ఇంకా వాలి రావణుల మధ్య ఉన్న స్నేహం, వాళ్ళిద్దరి మధ్య కుదిరిన వడంబడిక, ఈ విషయాలన్నీ కూడా సుగ్రీవుడికి తెలుసు. అంచేత దక్షిణ దిక్కుడికి పంపటానికి వీరుల్లో బాగా సమర్థులైన వాళ్ళని ఎంపిక చేయాలి. అందుకని ఆయన ఏం చేశాడు? దక్షిణ దిక్కుకి పంపించవలసిన వీరుల్ని పిలిపించాడు. వాళ్ళలో అగ్నిపుత్రుడైన నీరుడున్నాడు, కేసరిపుత్రుడైన హనుమంతుడున్నాడు, బ్రహ్మదేవుని కుమారుడైన జాంబవంతుడున్నాడు, ఇంకా గజ, గవయ, గంధమాదన, గవాక్షులు, అశ్విని దేవతల పుత్రుడైన మైందద్వివిధులు, ఈ మొదలగు వీరులంతా ఉన్నారు. ఈ జట్టుకు యువరాజు అంగదుని నాయకుడిగా నియమించాడు. వారిని వాళ్ళు ఎక్కడెక్కడ వెతకాలో వాళ్ళకి ఆ ప్రదేశాల గురించి కూడా చెప్తున్నాడు. నర్మదా, గోదావరి, కృష్ణవేణి, మహానది మొదలైన నదీ ప్రాంతాలను వెతకమన్నాడు. మేఖల, ఉత్కళ దేశాలని,
అందరి పట్టణాలని, పల్లెల్ని, అడవుల్ని, కొండ ప్రాంతాలని, దశార్ణ, అభ్రవంతి, అవంతి మొదలైన నగరాల్ని కూడా విడువకుండా వెతకండి అన్నాడు. విదర్భ, మాహిషక, మత్స్య, కళింగ, ఆంధ్ర, పౌండ్ర, చోళ, పాండ్య, కేరళ దేశాలని, అందరి పర్వతాలని కూడా, నదుల్ని, దండకారణ్యంలో కూడా వెతకమన్నాడు. గోదావరి నదీ తీరాన్ని కూడా విడిచిపెట్టకుండా వెతకమన్నాడు. దారిలో ఉన్న మున్యాశ్రమాలకు ఇబ్బంది కలగకుండా మహర్షులకు నమస్కరిస్తూ జాగ్రత్తగా అన్వేషణ చేయమన్నాడు. తర్వాత దక్షిణ సముద్రంలో 100 యోజనాల విస్తీర్ణం గల ద్వీపం ఒకటి ఉంది. అక్కడికి చేరటం చాలా కష్టంతో కూడుకున్న పని. అయినా మీరు ఆ ద్వీపంలో కూడా వెతకండి. ఆ ద్వీపమే రాక్షసుడైన రావణునికి నివాస స్థానం. అక్కడ సీత కొరకు విశేషంగా మీరు అన్వేషణ చెయ్యాలి. దక్షిణ సముద్రంలో ఇంకొక భయంకరమైనటువంటి ఆపద ఉంది. అదేమిటి? నీడను పట్టి లాగి భక్షించే రాక్షస ప్రాణులు ఉంటారు. జాగ్రత్త. మీరు సీతాన్వేషణ చేసి మాసం గడవకుండా తిరిగి వచ్చి రావణుడి ఉనికిని, సీతమ్మ జాడని మాకు చెప్పాలి. కాలాతిక్రమణం సహించడం కుదరదు. కాలాతిక్రమణ చేస్తే అది నేరం అని మీరు గుర్తుంచుకోండి. సీత కనపడిందని చెప్పేవాడు నాకు ఆప్తుడవుతాడు. వాడిని నేను నాతో సమానంగా గౌరవిస్తాను అని దక్షిణ దిక్కుకు వెళ్ళే వాళ్ళందరికీ అంగదుడిని నాయకుడిని చేసి వాళ్ళతో ఈ మాటలు చెప్పి ఎక్కడెక్కడ వెతకాలో అదంతా చెప్పాడు. ఆ తర్వాత ఆయన ఏం చేశాడు? రుమ తన పటమహిషి అయిన రుమ యొక్క తండ్రిని తన మామగారు అయిన సుషేణుడిని పిలిచి గౌరవ పురస్సరంగా వెళ్ళి ఆయనకు నమస్కారం చేసి, ఆయనకు తోడుగా ఇంకా అర్చిష్మంతుడు, అర్చిమాల్యుడు, ఇంకా 2 లక్షల మంది వానర సైనికులను ఒక జట్టుగా ఏర్పాటు చేశాడు. సుషేణుడి నాయకత్వంలో సీతాన్వేషణ కోసం మీరు పడమటి దిక్కుకు వెళ్ళండి అని వాళ్ళని ఆజ్ఞాపించాడు. పశ్చిమాల్లో ఉన్నటువంటి సౌరాష్ట్ర, బాహ్లిక, చంద్ర, చిత్ర దేశాలని, ఆయా దేశాల్లో గల కేతకాది వనాల్ని, మరుభూముల్ని, పశ్చిమ సముద్ర తీర ప్రాంతాల్ని నిశితంగా పరిశీలించండి. మీరు సీత కొరకు, రావణుని కొరకు అన్వేషణ చెయ్యండి. పశ్చిమాన గల సింధు సాగర సంగమ ప్రాంతం అంగుళం మేర కూడా వదలకుండా వెతకమని ఆజ్ఞాపించాడు. తర్వాత ఇంకా పారియాత్ర పర్వత ప్రాంతం గాలించే సమయంలో అక్కడ గంధర్వులకి, తాపసులకి ఏ విధమైన ఇబ్బందిని కలిగించకండి మీరు. ఆ విధంగా పశ్చిమాన గల అస్తాద్రి వరకు అన్వేషణ కొనసాగించండి అని వాళ్ళని ఆజ్ఞాపించాడు. తెలుసుకుని వచ్చిన వాళ్ళకి గౌరవ సత్కారాలు చేస్తానని కూడా వాళ్ళకి ఒక ఆశ కొలిపాడు. ఇక ఆ తర్వాత సుషేణుడు నాయకత్వంలో వీరుల్ని పశ్చిమ దిక్కుకు పంపాడు కదా. ఇంకా ఇప్పుడు శతవలి అనే వానర నాయకుడిని పిలిచి ఇతడిని ఉత్తర దిక్కుగా పంపాలి. శతవలి, నీ వంటి వీరుడు మరి యముని పుత్రుడు అయిన 1,00,000 మంది వానర సైన్యుల్ని నీకు తోడిస్తున్నాను. వాళ్ళతో కలిసి నువ్వు ఉత్తర దిక్కుకు వెళ్ళి అక్కడ సీతాన్వేషణం చెయ్యండి. మీరు హేమోత్పర్వత ప్రాంతం ఒక్క అంగుళం మేర కూడా వదిలిపెట్టకండి. వెతకండి. నాకు శ్రీరాముడు నాకు మహోపకారం చేశాడు. ఈ కార్యం సాధించి మనం కొంతవరకైనా రుణముక్తులం అవ్వాలి. మీరు మార్గ మధ్యంలో మ్లేచ్ఛ, పుడింద, భరత, మద్రక, కాంబోజ, బాహ్లిక, టంకణ, చీన, పరమచీన, నిఘార, వరద దేశాలు, అక్కడ ఉన్నటువంటి నదీ పర్వత అరణ్య ప్రాంతాల్లో నిశితంగా అన్వేషణ చేయండి. ఆ అన్వేషణలో కాలపర్వతం, దేవసక పర్వతం, సుదర్శన పర్వతాలను కూడా మీరు విడిచిపెట్టకండి. ఉత్తర దిక్కులో ఉన్నటువంటి కుబేరుని అల్కాపురి, కైలాస పర్వతాలను కూడా మీరు అన్వేషించండి. తర్వాత మీకు క్రౌంచ పర్వతాన్ని దాటి ఇక ముందుకు మీరు వెళ్ళలేరు. నేను చెప్పిన ప్రదేశాలన్నీ వెతుకుతూ చెప్పనివి ఏమైనా కనిపిస్తే వాటిని కూడా విడిచిపెట్టకుండా మీరు వెతకండి. మాసంలోపు తిరిగి రండి, వచ్చి శుభవార్త నాకు చెప్పండి. లేకపోతే వాళ్ళందరికీ చెప్పినట్టుగానే మీకు నెల దాటి కనుక వస్తే మీకు మరణశిక్ష తప్పదు అని శతవలి నాయకత్వంలో వాళ్ళందరినీ ఉత్తర దిక్కుకి పంపించాడు. ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలి. 199 పాళ్ళు రావణాసురుడు సీతని దక్షిణ దిక్కుకే తీసుకుని వెళ్ళాడు. లంకాపట్టణంలో దాచి ఉంటాడు కాబట్టి అక్కడే ఉన్నది అని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాడు సుగ్రీవుడు. అయినా 4 దిక్కులకి పంపాలి కాబట్టి పంపించాడు. అయినా ఈ దశకంఠుడు సామాన్యుడు కాదు. తలుచుకుంటే
సీతమ్మని ఏ దిక్కునందైనా ఉంచగలడు. మాయోపాయాల్లో కపటోపాయాల్లో రావణాసురుని మించిన వాడు లేడు. ఆ ఎత్తుకి పై ఎత్తు వేశాడనమాట సుగ్రీవుడు. 4 దిక్కులకి పంపిస్తే ఇంకెక్కడికి పోతాడు? ఏ ప్రదేశంలోనైనా దాచగల సమర్థుడు. అంచేత వానర వీరుల్ని సీతాన్వేషణ కోసం నేల 4 చెరగలకి పంపించాడు సుగ్రీవుడు. పంపించి ఇంకా ఇప్పుడిగా విశేషేణతు సుగ్రీవో హనుమత్యర్థముక్తవాన్ నహి తస్మిన్ హరిశ్రేష్ఠే నిశ్చితార్థో అర్థసాధనే. హనుమంతుడి కంటే కార్యసాధకుడు మరొకడు లేడు అని సుగ్రీవుని యొక్క దృఢమైన విశ్వాసం. అబ్రవీచ్య హనుమంతం, హనుమంతుడితో అంటున్నాడు, విక్రాంతం అనిలాత్మజం సుగ్రీవ పరమ ప్రీత ప్రభు సర్వవనౌకసాం. పరమ ప్రీతుడై మిక్కిలి ప్రసన్నమైన ముఖంతో హనుమంతుడితో, విక్రాంతం అనిలాత్మజం పరాక్రమోపేతుడైనటువంటి వాయుపుత్రుడైనటువంటి హనుమంతుడితో ఆయన చాలా సుప్రసన్నమైనటువంటి ముఖ కవళికలతో అంటున్నాడు. నా భూమౌ నా అంతరిక్షే నా వా నాంబరే నామరాలయే నాప్సువా గతిం సంగం తే పశ్యామి హరిపుంగవ. భూమి మీద కానీ, నా అమరాలయే భూమి మీద కానీ, అంతరిక్షం మీద కానీ, ఆకాశంలో కానీ, దేవలోకంలో కానీ, జలంలో కానీ నీ సంచారానికి అడ్డు లేదనే విషయం నాకు ఓ హనుమంత తెలుసును. నీకు సకల లోకాలు తెలుసు, అందులో నివసించే అసురులు తెలుసు, గంధర్వులు తెలుసు, ఉరగులు తెలుసు, నరులు దేవతలు తెలుసును వీళ్ళంతా. ఇంకా సాగరాలు పర్వతాలు కూడా నీకు చక్కగా తెలుసును. సాసురాహ సహగంధర్వాహ సనాగర నరదేవతా సనాగ నరదేవతా విదితా సర్వలోకాస్తే ససాగర ధరాధరాహ. ఓ హనుమంత, నీ గమనం, నీ వేగం, నీ తేజం, నీ లాఘవం నీ తండ్రి అయినటువంటి మహాతేజశాలి అయిన వాయుదేవుడి గుణాలకి సాటి అయినవి. హనుమంతుణ్ణి ప్రశంసిస్తున్నాడు సుగ్రీవుడు. నీ తండ్రి అయిన వాయుదేవుల్లో ఏ గుణాలన్నీ ఉన్నాయో అవన్నీ నీలో ఉన్నాయి. గతి వేగశ్చ తేజశ్చ లాఘవంచ మహాకపే పితుస్తే సదృశం వీర మారుతస్య మహౌజస. నీ తండ్రిలో ఉన్న గతి, వేగం, తేజం, లాఘవం ఇవన్నీ నీలో ఉన్నాయి. నువ్వు తండ్రితో సమానమైన వాడివి. తేజసా వాపితే భూతం సమం భువి నవిద్యతే. తేజస్సులో కూడా నీతో సమానమైనటువంటి ప్రాణి ఎవరు భూమి మీద లేదు. తద్యథా లభ్యతే సీత తత్వమేవోపపాదయ. ఏ విధంగానైనా సీతమ్మ జాడని నువ్వే కనిపెట్టాలి. త్వయ్యేవ హనుమన్ స్వస్తి బలం బుద్ధి పరాక్రమ దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయపండిత. హే నయపండిత, నీతి శాస్త్రంలో పాండిత్యం కలిగినటువంటి ఓ హనుమంత, ఏమేమిటి? శుభం, స్వస్తి, బలం, బుద్ధి, పరాక్రమ, దేశకాలానువృత్తిశ్చ దేశకాలాలకు అనుగుణంగా నడుచుకోవటం, నీతి ఇవన్నీ నీలోనే ఉన్నాయి. హనుమంతుడిలో ఉన్న సుగుణాలన్నింటినీ స్పష్టంగా చక్కగా ఏది విడిచిపెట్టకుండా చెప్తున్నాడు సుగ్రీవుడు. ఇది సుగ్రీవునిలో ఉన్నటువంటి ఒక్కొక్కళ్ళని పరిశీలించి వాళ్ళ మీద తాను ఎటువంటి అభిప్రాయాలను ఏర్పరచుకున్నాడో దీనివల్ల మనకి అర్థమవుతుంది. సర్వదా నిశ్చితార్థోయం హనుమతి హరీశ్వర నిశ్చితార్థకరశ్చాపి హనుమాన్ కార్యసాధనే. ఈ సుగ్రీవుడు హనుమంతుడు అన్ని విధాల కార్యం సాధించడానికి నిశ్చయం కలిగి ఉన్నాడు. హనుమంతుడిని పనిని చక్కబెట్టే విషయంలో నిశ్చయంగా కార్యసాధకుడే అని నేను నమ్ముతున్నాను. తదేవం ప్రస్థితస్య పరిజ్ఞాతస్య కర్మభిః భర్త్రా పరిగృహీతస్య ధ్రువ కార్యఫలోదయ. కాబట్టి
పూర్వం తాను చేసిన కర్మలచే తన సామర్థ్యాన్ని ప్రకటించి తన స్వామిచే కార్యసాధకుడిగా నిరూపించబడినటువంటి ఈ హనుమ, అంగీకరించబడిన ఈ హనుమ ఇప్పుడు బయలుదేరటం నిశ్చయంగా కార్యాన్ని సఫలమనరించును అంటున్నాడు. తదేవం ప్రస్థితస్యాస్య పరిజ్ఞాతస్య కర్మభిః, తన కర్మల చేత ఆ గుర్తింపు పొందినటువంటి ఆ వానర వీరుడైన హనుమంతుడు భర్త్రా పరిగృహీతస్య, సుగ్రీవుడు ఆయన ఆ విధంగా ఉత్తమ స్థానాన్ని ఇచ్చి గుర్తించాడు కాబట్టి తప్పనిసరిగా హనుమంతుడు ఆ కార్యక్రమంలో ఫలితాన్ని సాధించి విజయవంతంగా తిరిగి రాగలడని అంటున్నాడు. తం సమీక్ష మహాతేజా వ్యవసాయోత్తరం హరిం కృతార్థం కృతార్థ ఇవ సంవృత్త ప్రహృష్టేంద్రియమానస. ఆ హనుమంతుడికి ఆ ఆజ్ఞ ఇచ్చి ఆ పని చేయమని చెప్పి సంపూర్ణంగా పూర్తి విశ్వాసంతో చెప్పి తనని తాను అమ్మయ్య నా పని అయింది, నేను కృతార్థుడిని అయినాను అని సుగ్రీవుడు అనుకుంటున్నాడు అని. మహాతేజశాలి అయిన రాముడు ఆ హనుమంతుడిని చూసి ఇంద్రియాలు మనస్సు సంతోషం పొందగా అప్పుడు ఇదంతా చూస్తూనే ఉన్నాడు శ్రీరాముడు. ఆయన తనని తాను కృతార్థుడు వలె భావించాడట. తం సమీక్ష్య మహాతేజా వ్యవసాయోత్తమం హరిం కృతార్థ ఇవ సంతృప్త ప్రహృష్టేంద్రియమానస. దదౌ తస్య తతః ప్రీతః స్వనామాం కోపశోభితం అంగుళీయమభిజ్ఞానం రాజపుత్ర్యాగా పరంతప. అప్పుడు పిమ్మట శత్రువుల్ని తప్పింపజేసే శ్రీరాముడు హనుమంతుని యొక్క ఆయన పట్ల ప్రీతుడై తన పేరు చెక్కబడిన అంగుళీయకాన్ని సీతకు ఆనువాలుగా చూపించమని హనుమంతుడికి ఇచ్చాడు. అందువల్ల హనుమంతుడి మీదే అందరూ పూర్తి విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు. అదే చెప్తున్నాడు. దదౌ తస్య తతః ప్రీతః స్వనామాంకోపశోభితం అంగుళీయం అభిజ్ఞానం రాజపుత్ర్యాగా పరంతప. అనేన త్వాం హరిశ్రేష్ఠ చిహ్నేన జనకాత్మజ మత్సకాశాదను ప్రాప్తం అనుద్విగ్న అనుపశ్యతి. ఇంకా చెప్తున్నాడు, ఈ ఈ అంగుళీయకాన్ని నువ్వు ఆమెకు చూపిస్తే ఆమె ఏమనుకుంటుంది, నువ్వు నా దగ్గర నుంచి వచ్చావని ఏ సందేహం లేకుండా నీ మీద పూర్తి విశ్వాసాన్ని ప్రకటిస్తుంది. అనేన త్వాం హరిశ్రేష్ఠ చిహ్నేన, ఈ గుర్తు నువ్వు చూపిస్తే జనకాత్మజ మత్సకాశాదను ప్రాప్తం, నా వద్ద నుంచే నువ్వు అక్కడికి వెళ్ళావు అని అనుద్విగ్న, ఏమాత్రం సందేహం లేకుండా గమనించగలదు. నీ యొక్క పూనిక, నీ పట్టుదల, నీ బలపరాక్రమాలు, సుగ్రీవుడి సందేశం కూడా నాకు కార్యసిద్ధి నీ వలననే కలుగుతుంది అనేటటువంటి సూచనలు కనపడుతున్నాయి. వ్యవసాయశ్చతే వీర, నీ యొక్క ఆ పట్టుదల, తర్వాత సత్వయుక్తస్య విక్రమ, బల పరాక్రమాలు, సుగ్రీవస్య చ సందేశ, సుగ్రీవుడు కూడా నీకే సందేశాన్ని ఇచ్చాడు కదా, నిసిద్ధిం కథయతీవ మే, ఇవన్నీ చూస్తే సిద్ధి కలుగుతుందని నాకు సంపూర్ణ విశ్వాసం ఉందని శ్రీరాముడు హనుమంతుడితో అంటున్నాడు. సతం గృహ్య హరిశ్రేష్ఠ, ఆ శ్రీరామచంద్రుడు ఇచ్చినటువంటి అంగుళీయకాన్ని హరిశ్రేష్ఠ, వానర శ్రేష్ఠుడైనటువంటి ఆంజనేయుడు గృహ్య గ్రహించి స్థాప్య మూర్ధిని కృత అంజలికి, ఆ ఉంగరం తీసుకుని దాన్ని ఇలా తల మీద పెట్టుకుని అంజలి ఘటించి వందిత్వా చరణౌ చైవ, శ్రీరామచంద్రుని యొక్క పాదాలకు నమస్కారం చేసి ప్రస్థిత ప్లవగోత్తమ, ప్రస్థిత బయలుదేరాడు. సతత్ ప్రకర్షన్ హరిణాం బలం మహతు బభూవ వీర పవనాత్మజ కపిః గతాంబుదేవ్యోమ్ని విశుద్ధ మండల శశీవ నక్షత్ర గణోపశోభిత. ఆ హరిణ బలం మహతు బభూవ వీర పవనాత్మజ కపి,
హనుమంతుడు ఆ మహావానర సైన్యాన్ని తీసుకొని పోతూ మేఘాలు లేని ఆకాశంలో నక్షత్ర సమూహాలు చేపొప్పుచూ ప్రకాశిస్తూ మండలం గల చంద్రుని వలె శోభిల్లాడు అని చెప్తున్నాడు. అతి బలమాశ్రితస్తవాహం హరివర విక్రమైరనల్పై పవనసుత యథాభిగమ్యతే సా జనకసుత హనుమస్తథా కురుష్వ. ఓ హనుమంత, నేను నీ బలం మీద ఆధారపడ్డాను. బలమాశ్రిత స్తవాహం, నీ బలం మీదనే నేను ఆధారపడ్డాను. హరివర విక్రమై అనల్పై పవనసుత యథాభిగమ్యతే సా. అది నువ్వు సాటియగు పరాక్రమం కలిగినటువంటి నీవు నీ మహాశౌర్యంచే సీత లభించినట్లు చేయము అని హనుమతో రాముడు తన యొక్క మనసులో ఉన్న మాటను స్పష్టంగా చెప్తున్నాడు. ఇంకా ఇప్పుడు ఈ వానర సైన్యాల యొక్క ఆ సమర సన్నాహ స్ఫూర్తిని చెప్తున్నాడు. సర్వాశాహూయ సుగ్రీవ ప్లవగాన్ ప్లవగర్షభ సమస్తాన్ అబ్రవీద్భూయో రామకార్యార్థ సిద్ధయే ఏవమేతద్విచేతవ్యం యన్మయా పరికీర్తితం. అందరినీ మళ్ళీ ఒక్కసారి వరుసలో నుంచోబెట్టి నేను ఏం చెప్పానో ఏం నిర్దేశించానో మీరు అదే విధంగా సీతాన్వేషణ చెయ్యండి. నా యొక్క వానర శ్రేష్ఠులు కూడా తమ ప్రభువైనటువంటి సుగ్రీవుడి భీకర శాసనాన్ని మనసులో పెట్టుకొని అక్కడి నుంచి ఇక వాళ్ళు ఏం చేశారు, మిడతల దండు వలె భూమినంతటినీ కప్పివేస్తూ బయలుదేరారు. తదుగ్ర శాసనం భర్తుర్విజ్ఞాయ హరిపుంగవాహ శలభాయువ సంచాద్య మేదినీం సంప్రదస్థిరే. ఇక మిడతల దండులాగా మొత్తం అంతా అసలు ఎక్కడ ఖాళీ కనపట్టలేదు. అంతా వానర సైనికులు తలా ఒక దిక్కుకి వెళ్ళిపోతున్నారు. సీతాన్వేషణం కోసం సుగ్రీవుడు 1 నెల రోజులే కదా ఆ సమయం ఇచ్చాడు. ఆ నెల రోజులు గడపాలి. ఇప్పుడు ఇక రాముడు లక్ష్మణుడు వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ ఆ ప్రశ్రవణగిరి మీదకి రామ ప్రశ్రవణే తస్మిన్ అవసత్ సహ లక్ష్మణ ప్రతీక్షమాణస్తం మాసం యస్సీతాధిగమే కృతః ఉత్తరాంతు దిశం రమ్యాం గిరిరాజ సమావృతాం ప్రతస్థే సహసా వీరో హరిశ్చతవలిస్తదా. వీరుడైనటువంటి శతవలి ఉత్తర దిక్కుకి తన యొక్క అనుచరులతో కలిసి బయలుదేరాడు. పూర్వాన్ దిశం ప్రతియయౌ వినతో హరియూధప. హరియూధపుడైన వినతుడు పూర్వ దిక్కుకు తూర్పు దిక్కుకి బయలుదేరాడు. తారాంగదాది సహిత ప్లవగో మరుదాత్మజ. హనుమంతుడు తారుడు అంగదుడు మొదలైన వాళ్ళతో కలిసి అగస్త్య చరితామాచాం దక్షిణాం హరియోధప. అది ఆయన దక్షిణ దిక్కుకి వెళ్ళాడు హనుమంతుడు. పశ్చిమాంతు భృశం ఘోరాం సుషేణ ప్లవగేశ్వర ప్రతస్థే హరిశార్దూలో దిశం వరుణ పాలితాం. వానర శ్రేష్ఠుడైనటువంటి సుషేనుడు వరుణ పాలితమైన భయంకరమైన పశ్చిమ దిశకి బయలుదేరాడు. ఆ విధంగా వానర రాజు అయిన సుగ్రీవుడు ఏం చేశాడు, ముఖ్యులైన తన వానర సేనాధిపతులందరినీ మీరు ఆయా దిశలకు వెళ్ళాలి అని ఆజ్ఞాపించి అక్కడి నుంచి ఉత్తరోత్తర సుఖాన్ని పొంది, అంటే అనుభవించుతున్న సుఖానికి మించిన సుఖాన్ని పొంది ఆయన ఆనందించాడు. ఆయన కర్తవ్యం ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ నెరవేరింది. ఇంకా కాబట్టి ఆయన ఇప్పటిదాకా పొందిన సుఖం కంటే ఇంకా అధికమైన సుఖం ఈ ఆనందంతో ఆయన పొందడానికి ఆయన ఆనందించాడు. ఏవం సంబోధితా సర్వే రాజ్ఞ వానరయూధపాః స్వాం స్వాం దిశమభిప్రేత్య త్వరితా సంప్రతస్థిరే. తాము ఎవరెవరు ఏ ఏ దిశలకు వెళ్ళారో వాళ్ళు అలా బయలుదేరారు. ఆనయిష్యామహే సీతాం హనిష్యామశ్చ రావణం. వాళ్ళు ఆ ఉత్సాహం లేకపోతే అటువంటి ఆ యుద్ధ కార్యక్రమానికి వాళ్ళు అది ప్రయాణం చేసి వెళ్ళాలి కదా, దానికి ఉత్సాహంగా వాళ్ళు నేను సీతను తీసుకొస్తానని ఒక ఆయన అంటే,
రావణాసురుని సంహరించేస్తానని మరొక ఆయన, నదంతశ్చోన్నదంతశ్చ గర్జంతశ్చ ప్లవంగమా. వాళ్ళు కేకలు పెడుతున్నారు, పెద్ద పెద్దగా నినాదాలు చేస్తున్నారు. క్షేళంతో దామనామ దావమానాశ్చ వినదంతో మహానదా. సింహనాదాలు చేస్తున్నారు, వివిధ రకాల ధ్వనులు చేస్తున్నారు. అహమేకో కనిష్యామి ప్రాప్తం రావణమాహవే. నే ఒక్కని చాలు రావణాసురుని సంహరించడానికి అని ఒకడంటే, తసశ్చోన్మధ్య సహసా హరిష్యే జనకాత్మజాం. నేను అంతటా వెతికి నేను అమ్మవారిని నేను తీసుకొస్తానని మరొకడు అంటున్నాడు. వేపమానాం శ్రమేణాద్య భవద్భి స్థీయతామిహ. మీరంతా ఇక్కడే ఉండండి అంటున్నాడు ఒకడు. ఏక ఏవాహ అహరాహరిష్యామి పాతాళాదపి జానకీం. అమ్మవారి పాతాళంలో ఉన్నా సరే నేనే వెళ్ళి తీసుకురాగలను. విధమిష్యామ్యహం వృక్షాన్ పాతయిష్యామ్యహం గిరీన్. నేను చెట్లని తీసి పర్వతాల్ని పడగొట్టగలను, చెట్లన్నిటిని పీకేయగలను. ధరణీం ధారయిష్యామి. భూమిని చీల్చి పడేయగలను. క్షోభయిష్యామి సాగరాన్. సముద్రాలను అల్లకల్లోనం చేసేయగలను. అహం యోజన సంఖ్యాయాః ప్లావిత నాత్ర సంశయ. నేను 100 యోజనాలు దూకగలను, సందేహం నాత్ర సంశయ, సందేహం లేదు. శతయోజన సంఖ్యాయా శతం సమధికం యాహం. 100 యోజనాలకు పైబడి దూకగలను అని ఒకతను. భూతలే సాగరేవాపి శైలేషు వనేషు చ. భూమి మీద కానీ, సముద్రం మీద కానీ, పర్వతాల మీద కానీ, వనాల్లో కానీ, పాతాళస్యాపి వా మధ్యే న మమ అచ్ఛిద్యతే గతి. నా గతికి అడ్డు అదుపు అనేది లేదు. ఇచ్చేకైకం తదా తత్ర వానరాగ బలదర్పిత. ప్రతి ఒక్కడు ఈ విధంగా బలదర్పితులై ఉత్సాహంగా నినాదాలు చేసుకుంటూ ప్రగల్భాలు పలుకుతూ ఊచుష్య వచనం తత్ర హరిరాజస్య సన్నిధౌ. సుగ్రీవుడితో ఈ మాట అంటాం, వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరటం, ఆ విధంగా జరుగుతున్నది. ఇప్పుడు సుగ్రీవుడు తనకి భూమండలం మీద ఏ ఏ వివరాలు విశేషాలు తెలుసో అవన్నీ శ్రీరాముడితో ఒక మాట చెప్తున్నాడు. ఆయన అడిగాడు, గతేషు వానరేంద్రేషు రామ సుగ్రీవమబ్రవీతు. వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత శ్రీరాముడు సుగ్రీవుడితో అన్నాడు. ఏమడిగాడు? కథం భవాన్ విజానీతే సర్వం వై మండలం భువా. ఈ భూమండలం అంతా నీకెలా తెలుసయ్యా, నువ్వెప్పుడు వెళ్ళావు? సుగ్రీవస్తు తతో రామం ఉవాచ ప్రణతాత్మవాన్. రాముడికి ఒక నమస్కారం చేసి అంటున్నాడు, శ్రూయతాం సర్వమాఖ్యాస్యే విస్తరేణ నరర్షవ. నేను చెప్తాను సవివరంగా విను స్వామి. ఇంతకు ముందు దుందుబే అనే దానవుడు దున్నపోతు రూపాన్ని ధరించి వాలితో తలపడి యుద్ధానికి వచ్చి వాలికి భయపడి పారిపోతుంటే వాలి ఏం చేశాడు? ఆ దుందుబిని తరుముకుంటూ వెళ్ళాడు కదా. ఆ విధంగా తరమబడుతున్న దుందుబి మలయ పర్వతపు గుహలో ప్రవేశించాడు. యదాతు దుందుభిన్నామ దానవం మహిషాకృతిం పరికాలయతే వాలి మలయం ప్రతి పర్వతం తదా వివేశ మహిషో మలయస్య గుహాం ప్రతి. మలయ పర్వతపు గుహలో ప్రవేశించాడు దుందుబి. ఎవరు తరుముకురాగా? వాలి తనని తరుముకురాగా. ఆ దుందుబిని సంహరించడం కోసం వాలి ఆయన వెంట, ఆ దుందుబి వెంట ఆ మలయ పర్వత గుహలోకి ప్రవేశించాడు. నేనేం చేశాను? మా అన్న నన్ను ఆజ్ఞాపించాడు. ఆ ప్రకారం ఆ గుహాద్వారం దగ్గర వినయంతో నేను కాపలా ఉన్నాను. సంవత్సరం గడిచింది కానీ వాలి గుహ నుంచి బయటికి రాలేదు. వివేశ వాలి తత్రాపి మలయం తజ్జిఘాంసయా తతోహం తత్ర నిక్షిప్తో గుహాద్వారి వినేతవతు నచ నిష్క్రమతే వాలి తదా సంవత్సరే గతే. ఇప్పుడు ఇక ఆ గుహ అంతా ఎలా అయిపోతుంది? రక్త ప్రవాహంతో నిండిపోయింది. నేను ఆ రక్త ప్రవాహాన్ని చూసి నా అన్నకు ఆపద ఏమైనా కలిగిందా అని నాకు చాలా విచారం కలిగి, అంతటి బలశాలి అయినటువంటి మా అన్న ఆ విధంగా ఆపన్నుడు ఎలా అయిపోయాడా అని నేను ఆశ్చర్యపడ్డాను.
తతః క్షతజ వేగేన ఆపుపురే తదా బిలం తదహం విస్మితో దృష్ట్వా భ్రాతృశోక విషర్దితః అధాహం కృతబుద్ధిస్తు సువ్యక్తం నిహతో గురుః శిలాః పర్వత సంకాశాః బిలాద్వారి మయావృతాః అశక్నువన్ నిష్క్రమితుం మహిషో వినశేదితి. నేను ఏమనుకున్నాను, మా అన్నగారే మరణించి ఉంటాడు అని నేను ఒక నిర్ణయానికి వచ్చి నా అన్నని సంహరించినటువంటి ఆ మహిషుడు, ఆ దుందుబి గుహలోంచి వాడు బయటికి రాకూడదు, వాడు కూడా అందులోనే నశించాలి అనే ఉద్దేశంతో ఆ పర్వత ఆ గుహాముఖాన్ని రాళ్లతో అడ్డంగా రాళ్ళు పెట్టి అడ్డంగా కప్పివేశాను. ఆ విధంగా నా అన్న జీవించి ఉన్నాడు అనే ఆశ నాకు లేదు, పోయింది. మా అన్న మరణించాడనే అనుకున్నాను నేను. ఇంకా అక్కడి నుంచి కిష్కిందకు మరలి వచ్చి తారా రుములతో పాటు వానర రాజ్యాన్ని కూడా పొందాను. తతోహమాగాం కిష్కింధాం నిరాశస్త జీవితే రాజ్యం చ సుమహత్ ప్రాప్తం తారయా రుమయా సహ మిత్రైశ్చ సహితస్తత్ర వసామి విగతజ్వరః ఆజగామ తతో వాలి అత్వాతం దానవర్షభం. కానీ నేను అనుకున్న దానికంటే చాలా ఇదిగా ఆ వాలిగా మా అన్నయ్య ఆయన వచ్చాడు. ఆ దుందుబి మరణించాడు. ఆ రాక్షస వీరుని చంపి అన్న కిష్కిందకి వచ్చాడు. నా అన్నపై నేను గౌరవం చూపిస్తూ ఆయనకి భయపడుతూ రాజ్యం ఆయనకి ఇచ్చేశాను. అయినా సరే అతడు నా పైన మిక్కిలి కోపాన్ని పొంది దురాలోచన కలవాడై నన్ను చంపటానికి ఉద్యమించి కోపంతో నన్ను నా సచివుల్ని తరుముకుంటూ వచ్చాడు. తదోహం అదదాం రాజ్యం గౌరవాద్ భయయంత్రిత సమాం జిఘాంసు దుష్టాత్మా వాలి ప్రవ్యధితేంద్రియ పరికాలయతే క్రోధాత్ ధావంతం సచివై సహ తతోహం వాలినా తేన సానుబంధ ప్రధావిత నదీశ్చ వివిధా పశ్యన్ వనాని నగరాని చ. ఇక నన్ను వాలి తరుముకుంటూ వచ్చేసరికి నేను నా నలుగురు మంత్రులతో కలిసి నదులు, వనాలు, నగరాలు చూసుకుంటూ పారిపోవటం మొదలుపెట్టాను. అది ఆదర్శతల సంకాశా తతో వై పృథివీ మయా ఆతాలాత చక్ర ప్రతిమా దృష్ట గోష్పదవత్తదా. అప్పుడు భూమి అంతా నాకు అద్దం మీద ఉపరి భాగంలాగా అగ్నియుక్త కాష్ట భ్రమణం వలె అలాతం. ఆ అగ్నితో ఉన్న ఒక కర్రకి అగ్ని ఉంటే అది అలాతం అంటారు, కొరకంచు. అది దాన్ని భ్రమింపజేస్తే ఎలాగా తిరుగునట్లు ఉంటుందో గోవు పాదం అంత ప్రమాణం కలదై చిన్నదిగా నాకు ఈ భూమి అంతా కనపట్టింది. వాలి నన్ను వెళ్ళగొట్టాడు కదా, నేను ముందు తూర్పు దిక్కుకు వెళ్ళాను. అక్కడ ఏమేం కనపడ్డాయి? వివిధములైన పూర్వాం దిశం తతో గత్వా పశ్యామి వివిధాంద్రుమాను పర్వతాంశ నదీ రమ్యాః సరాంసి వివిధాని చ ఉదయం తత్ర పశ్యామి పర్వతం ధాతు మండితం. అక్కడ ఉదయ పర్వతాన్ని చూశాను. క్షీరోదం సాగరం చైవ నిత్యం అప్సరసాలయం, అప్సరసలు నివసించే క్షీరసాగరాన్ని కూడా నేను ఆ తూర్పు దిక్కులో చూశాను. శ్రీరామ, ఆ విధంగా భూమిపై తిరిగి తూర్పు దిక్కునంతా తిరిగి మళ్ళీ అక్కడి నుంచి వాలి నన్ను తరువుకు రావడం చేత నేను దక్షిణ దిశకు పరిగెత్తాను. పరికాలయమానస్తు వాలినా అభిధృతస్తదా పునరావృత్య సహసా ప్రస్థితోహం తదా విభో పునః ఆవర్తమానస్తు వాలినా అభిధృతో ధృతం దిశస్తస్యాస్తతో భూయః ప్రస్థితో దక్షిణాం దిశం పాదప సంకీర్ణాం చందనద్రుమ భూషితాం. అనేక సందన వృక్షాలు ఉన్నాయి. అది వింధ్య పర్వతం, బాగా పెద్ద పర్వతం, అది విశాలమైన పర్వతం. అలా పరిగెత్తుకుంటూ నేను దక్షిణ దిక్కులో మరికొన్ని చెట్లు, కొండ గుహలు, వనాలు, అరణ్యాలు ఇవన్నీ చూశాను. పరిగెడుతూ ఉండగా మళ్ళీ అక్కడికి వాలి వచ్చి నన్ను తరుముకుంటూ అక్కడికి వచ్చాడు. అప్పుడు నేను వివిధ దేశాలని అస్తగిరిని చూసుకుంటూ పశ్చిమ దిక్కు వైపుకి పారిపోయాను. అలా పరిగెడుతూ
నేను అస్తాద్రిని చేరుకున్నాను. అక్కడి నుంచి ఉత్తర దిక్కుగా పరిగెట్టుకుంటూ వెళ్ళి హిమవత్ పర్వతాన్ని, మేరు పర్వతాన్ని, ఉత్తర సముద్రాన్ని కూడా చూశాను. ఆ విధంగా నేను వాలి చేత తరుమబడి ఏం చేశాను, నాకు ఎవరు రక్షిస్తారు, నన్ను రక్షకుడిని ఎవడిని నేను నాకు దొరకలేదు ఎవడు రక్షకుడు. అందుకని పరిగెడుతూ ఉండగా బుద్ధి సంపన్నుడైన హనుమ అప్పుడు నాతో ఇలా అన్నాడు, ఇదానీ మే స్మృతం రాజన్ యథా వాలి హరీశ్వర మతంగేన తదా శప్తోక్షస్మిన్ ఆశ్రమ మండలే. ఇక్కడ దాకా హనుమంతుడి ప్రసక్తి రాలేదు. ఎప్పుడు వాలి తరమటము, సుగ్రీవుడు పారిపోవటం, మొత్తం 3 దిక్కులకి 4 దిక్కులకి తిరిగాడు ఆయన. ఇప్పుడు అంటున్నాడు ప్రక్కనే ఉన్న హనుమంతుడు నాతో అప్పుడు చెప్పాడు అని. అంటే అంటే సుగ్రీవుడితో పాటు హనుమంతుడు కూడా ఆయన వెనక ఈయన కూడా బయలుదేరి వెళ్తున్నాడు, ఆయన అనుసరించే వెళుతున్నాడు. ఇది హనుమంతుని యొక్క మంత్రిత్వం. ఆయన నిజాయితీగా ధర్మబద్ధంగా ఒక పని చేయడానికి నిర్ణయించుకున్నాడు కాబట్టి తన బాధ్యతని తాను ఎవరి చేత చెప్పించుకోకుండా చేస్తున్నాడు. అది ఏమన్నాడు ఇప్పుడు, ఓ సుగ్రీవ మహారాజా, నాకు ఇప్పుడు ఇదానీ మే స్మృతం రాజన్, ఇప్పుడు నాకు ఆలోచన వచ్చింది. యథా వాలి హరీశ్వర మతంగేన తదా శప్త. వానరరాజుని మతంగ మహర్షి శపించాడు. ఏమని, వాలి ఋష్యముఖ ప్రాంతానికి ప్రవేశిస్తే అతని తల 100 ముక్కలవుతుంది అని ఒకప్పుడు మతంగ మహర్షి వాలిని శపించాడు. కాబట్టి వాలి ఎక్కడికి రాడు, ఋష్యముఖ పర్వతం మీదకి రాడు. కాబట్టి మనం ఈ ఋష్యముఖ పర్వతం మీద ఉంటే మనం సుఖంగా ఉంటాం. వాలి రాడు. నువ్వు ఎక్కడున్నా వాలి వస్తాడు, నిన్ను పట్టుకొని చితగొడతాడు, చంపేస్తాడు అని నాకు ఇదానీ మే స్మృతం రాజన్ యదా వాలి హరీశ్వర మతంగేన తదా శప్తో హ్యస్మిన్నాశ్రమ మండలే ప్రవిశేద్యది వై వాలి మూర్ధాస్య శతదా భవేతు తత్ర వాసస్సుకోస్మాకం నిరుద్విగ్నో భవిష్యతి. కాబట్టి మనం ఋష్యముఖ పర్వతం మీద ఉండటం మనకి సుఖప్రదం. అక్కడ ఏ విధమైనటువంటి ఉద్విగ్నత, మనకి భయం, దుఃఖం ఉండవు. తతః పర్వతం ఆసాద్య ఋష్యమూకం నృపాత్మజ రస్న వివేశ తదా వాలి మతంగస్య భయాత్తదా. ఓ మహారాజా శ్రీరామచంద్ర, అప్పటి నుంచి మేము ఋష్యముఖ పర్వతం మీదనే ఉంటున్నాం. ఆ వాలి మాత్రం అక్కడికి అడుగు పెట్టలేదు. ఏవమ్మయా తదా రాజన్ ప్రత్యక్షముపలక్షితం. అప్పుడు నేను ప్రత్యక్షంగా మొత్తం భూమండలం అంతా చూశాను. పృథివీ మండలం కృత్స్నం గుహామస్యాగతస్తత. అక్కడి నుంచి ఇదిగో ఈ ఋషిముఖ పర్వతం మీదకి, ఈ గుహలోకి వచ్చి నేను ఇక్కడే ఉండటం జరుగుతున్నది. ఇంకా సీతాన్వేషణ కోసం 4 దిక్కులకి పంపించినటువంటి వానర ప్రముఖులు నెమ్మదిగా తిరిగి రావటం ప్రారంభించారు. దర్శనార్థంతు వైదేహ్యాః సర్వతః కపియూథపాః వ్యాధిష్ఠాః కపిరాజేన యథోక్తం జగ్మురంజసా. ఆ ఆజ్ఞ వాళ్ళంతా అన్ని దిక్కులకు శీఘ్రంగా వెళ్ళారు కదా. వెడుతూ వాళ్ళు కొలనులు, నదులు, లతాగృహాలు, బహిఃప్రదేశాలు, నదీ దుర్గాలు, కొండలు, అన్ని చోట్ల సరాంసి సరిత కక్షాన్ ఆకాశం నగరాణి చ నదీ దుర్గాన్ సదా శైలాన్ విచిన్వంతి సమంతత. అంతటా అమ్మవారి కోసం వెతికారు. వాళ్ళు సుగ్రీవుడు పర్వతాలు, పూదోటలు, మహారణ్యాల్లో అంతటా కూడా సీతాన్వేషణం చేశారు. సుగ్రీవేణ సమాఖ్యాత సర్వే వానరయూథపాః ప్రదేశాన్ ప్రవిచిన్వంతి సశైల వన కాననాన్ విచిత్య దివసం సర్వే సీతాధిగమనే ధృతాః సమాయాంతి స్మ మేదిన్యాం నిశాకాలేషు వానరాః. ఇక సీతాన్వేషణానికై ఉత్సాహంతో వెళ్ళిన వానరులు పగలంతా ఆకాశ సంచారులై సీతని వెతుకుతూ రాత్రి వేళల్లా మళ్ళీ భూమి మీదకి చేరుకుని అక్కడ ఉంటున్నారు.
వాళ్ళు ఆ విధంగా పగటి భాగాల్లో సీతాన్వేషణార్థం సంచరిస్తూ రాత్రులందు సకల ఋతువులందు ఫలించే వృక్షముల చెంత శయనించారు. పాపం సర్వర్తుగాంశ్చ దేశేషు వానరా సఫలాన్ ద్రుమాను ఆసాద్య రజనీం చెయ్యాం చక్రు సర్వే అహస్సుదే తతః ప్రథమం కృత్వా మాసే ప్రశ్రవణం గతాః కపిరాజేన సంగమ్య నిరాశా కపియోధపాః. వాళ్ళు బయలుదేరిన రోజు నుంచి నెల రోజులు గడవగానే సీతాన్వేషణం వలన ఆవిడ వాళ్ళకెవరికి అమ్మవారు కనపడకపోయేసరికి నిరుత్సాహాన్ని పొంది వచ్చి సుగ్రీవుడికి తమ రాకను తెలియజేసి మాల్యవంత పర్వతం మీదకి వెళ్ళారు. విజిత్యతు దిశం పూర్వం యథోక్తాం సచివై సహ అదృష్ట్వా వినతః సీతాం అజగామ మహాబలః. వినతుడు తూర్పు దిక్కుకు వెళ్ళిన ఆ మహాసైన్యాధిపతి అమ్మవారిని మేము చూడలేకపోయాం అని వచ్చి చెప్పేశాడు. ఉత్తరాంచ దిశం సర్వాం విచిత్య సమహాకపి ఆగత సహసైన్యేన వీర శతవలిస్తథా. ఉత్తర దిక్కుకు వెళ్ళినటువంటి శతవలి కూడా తిరిగి వచ్చాడు. సుషేణ పశ్చిమామాచాం విచిత్య సహవానరై సమేత్య మాసే సంపూర్ణే సుగ్రీవం విచక్రమే. మరి అదే విధంగా సుషేనుడు పశ్చిమ దిక్కుకు వెళ్ళిన సుషేనుడు కూడా నెల గడువు ముగియక ముందే తిరిగి వచ్చేశాడు. తం ప్రశ్రవణ పృష్ఠస్థం సమాసాద్య అభివాద్య చ ఆసీన సహ రామేణ సుగ్రీవమిదమబ్రువన్ను. మాల్యవంత పర్వతం మీద రాముడు సుగ్రీవుడు ఇద్దరు కూర్చుని ఉంటే వాళ్ళను చూసి నమస్కరించి వాళ్లతో అంటున్నాడు సుషేనుడు. ఏమంటున్నాడు అంటే విచితాః పర్వతాః సర్వే వనాని గహనాని చ నిమ్నగాః సాగరాంతాశ్చ సర్వే జనపదాశ్చ ఏ. మేము పర్వతాలు, వనాలు, అరణ్యాలు, నదులు, సముద్ర ప్రాంతాలు సకల దేశాల్లో కూడా అమ్మవారిని వెతికాం. మాకు అమ్మవారి జాడ ఎక్కడా కనపడలేదు. గుహాశ్చ విచితాః సర్వాః త్వయా యాః పరికీర్తితాః. నువ్వు ఏమేం చెప్పావో ఆ గుహలన్నీ వెతికాం. విచితాశ్చ మహాగుల్మాక లతా వితత సంతతాః. పెద్ద పెద్ద పొదరిళ్ళు మొత్తం అన్ని వెతికేశాం. గహనేషు చ దేశేషు దుర్గేషు విషమేషు చ సత్వాన్యతి ప్రమాణాని విచితాని అతాని చ. మేము పెద్ద పెద్ద శరీరాలు కలిగిన ప్రాణుల్ని మేము చూసాం. అదే రావణాసురుడు అనుకుని వాటిని మేము చంపేశాం. ఉదార సత్వాభిజనో మహాత్మా సమైథిలీంద్రక్షతి వా నరేంద్ర దిశంతు యామేవ గతాతు సీత తామాస్థితో వాయుసుతో హనుమాన్ అంటున్నాడు సుషేనుడు. మేము చూడలేకపోయాం గాని ఓ పెద్ద పెద్ద శరీరాలు గల వాళ్ళు కనపడితే అదే వాళ్లే రావణాసురుడేమో అనుకుని వాళ్ళని చంపేశాం. కానీ మహాత్ముడైన హనుమంతుడు సీతాదేవిని తప్పనిసరిగా వెతికి ఆమె జాడ తెలుసుకోగలడు. సీతను రావణుడు అపహరించి ఏ దిక్కుగా తీసుకువెళ్ళాడో, ఏ దక్షిణ దిక్కుకి తీసుకుని వెళ్ళాడో వాయుసుతుడైన హనుమంతుడు ఆ దిశకే వెళ్ళాడు కదా. కాబట్టి హనుమంతుడు తప్పనిసరిగా అమ్మవారి యొక్క జాడ తెలుసుకుని వస్తాడు. సహ తారాంగదాభ్యాంతు గత్వా స హనుమాన్ కపిః సుగ్రీవేణ యథోద్దిష్టం తందేశముపచక్రమే. హనుమంతుడు ఎవరెవరితో కలిసి వెళ్ళాడు? తారుడు, అంగదుడు, ఇలాంటి వానర వీరులందరితో కలిసి దక్షిణ దిక్కుకు వెళ్ళాడు కదా. వెళ్ళాడు. సతు దూరముపాగమ్య సర్వైస్తై కపిసత్తమైః విచినోతి స్మ వింధ్యశ్చ గుహాశ్చ గహనాని చ. వింధ్య పర్వత గుహల్లో, వనాల్లో సీతాన్వేషణం చేశారు. పర్వతాగ్రాన్ నదీ దుర్గాన్ సరాంసి విపులాన్ ద్రుమాన్ వృక్షషండాంశ్చ వివిధాన్ పర్వతాన్ ఘనపాదపాన్ అన్వేషమాణాస్తే సర్వే వానరాః
సర్వతోదితం న సీతాం దదృశుర్వీరాగ మైథిలీం జనకాత్మజాం. నదులు, దుర్గాలు, సరస్సులు, పెద్ద పెద్ద మహావృక్షాలు, అడవులు అన్నీ వెతికారు, కానీ ఎక్కడ అమ్మవారి జాడ కనపడలేదు. తే భక్షయంతో మూలాని ఫలాని వివిధాని చ అన్వేషమాణాః దుర్ధర్షాః న్యవసంస్తత్ర తత్ర. అక్కడక్కడ వెతకటం, ఉండటం, ఫలాదులు తింటూ ముందుకు వెళ్ళటం. సతు దేశో దురన్వేషో గుహాగహనవాన్ మహాన్. ఆ దేశం, ఆ ప్రదేశాలన్నీ వెతకడానికి ఏమాత్రం అనుకూలంగా లేవు. అసలు ఆ గుహల్లో ప్రవేశించడానికే చాలా కష్టంగా ఉంది. నిర్జలం, నిర్జనం, శూన్యం, గహనం, రోమహర్షణం త్యక్త్వాతు తం తదా దేశం సర్వే వైహర్యూధపా. నీరు లేదు, జనసంచారం లేదు, శూన్యంగా ఉన్నాయి, గగుర్పాటు కలిగించే ప్రదేశాలు అవన్నీ. తక్కిన అటువంటి వన ప్రదేశాల్లో వాళ్ళు సీతాన్వేషణం చేస్తూ, ఈ లోపల శ్రమ ఎక్కువ, దాహం, ఇలాంటి బాధలు. అటువంటి మరి ఒక ప్రదేశానికి తాదృశాన్యరణ్యాని విచిత్య భృశపీడితాగా దేశమన్యం దురాదర్శం వివిశుచ అకుతో భయా. ఏమాత్రం భయం లేకుండా వాళ్ళు ఆ ఒక ప్రదేశం తర్వాత మరొక ప్రదేశం వెతుక్కుంటూ వెళ్తున్నారు. యత్ర వంశఫలాః వృక్షాః విపుష్పాః పర్ణవర్జితాః నిస్తోయాః సరితో యత్ర మూలం యత్ర సుదుర్లభం న సంతి మహిషా యత్ర న మృగాః న చ హస్తినః శార్దూలాః పక్షిణో వాపి ఏ చాన్యే వనగోచరాః న యత్ర వృక్షాని ఔషధ్యో న లతా నాపి వీరుథః. ఆయా ప్రదేశాల్లో జలం లేదు, అందువల్ల ఏమైంది, చెట్లకు ఆకులు లేవు, పువ్వులు లేవు, పళ్ళు లేవు, నదుల్లో నీరు లేదు, తినడానికి కందమూలాలు లేవు, ఆహారం లభించట్లేదు. అసలు జంతువులు, దున్నలు, లేళ్లు, ఏనుగులు మొదలైన జంతువులే లేవు, అక్కడ పట్టలేదు. అక్కడ పెద్ద చెట్లు, ఔషధులు, లతలు, పొదలు కూడా కనపట్టలేదు. అలాంటి ప్రదేశంలో వాళ్ళు వెతుకుతున్నారు. స్నిగ్ధ పత్రాక స్థలే యత్ర పద్మిన్య ఫుల్ల పంకజాక ప్రేక్షణీయాక సుగంధాశ్చ భ్రమరైశ్చాపి వర్జితా. మెట్టదామరలు, మంచి ఆకులు, విరిసిన పువ్వులు కలవై పరిమళించుచు కన్నులకు ఇంపుగా ఉన్న తుమ్మెదలు వాడి మీద వాడటం లేదు. అక్కడ పూర్వం కండు అనే పేరు గల మహానుభావుడైన మహర్షి ఉండేవాడు. ఆయన సత్యమే పలికేవాడు, తపశ్శాలి, మహాకోపి, తపోబలం చేత అన్యుల చెంతకైనా ఆయన అసలు దగ్గరికి ఎవరూ వెళ్ళలేరు. కండుర్నామ మహాభాగ సత్యవాది తపోధన మహర్షి పరమహర్షి నియమై దుష్ప్రదర్శన. ఆ వనంలో ఆ కండు మహర్షి తనయుడు 16 ఏళ్ల ప్రాయం వాడు మరణించాడు. దానికి ఆ మహర్షి కోపం వచ్చింది. ధర్మాత్ముడైన ఆ కందు మహర్షి ఏం చేశాడు, ఈ మహావనం ఎవరికి నివాసయోగ్యం కాకుండుగాక అని, ఇక్కడ ఇందులోకి ఎవరు రావడానికి వీలు కలుగుకుండుగాక అని ఆ మృగపక్షులు లేకుండానట్లుగా కూడా ఆ వనాన్ని శపించాడు. ఆయన ఆ మహర్షి అంతటి ఆయన తీవ్రమైనటువంటి కోపిష్ట అనమాట. ఆయన యొక్క కుమారుడు మరణించటం వల్ల ఆ వనాన్ని ఆ విధంగా ఆయన శపించాడు. అట్టి కండు మహర్షి నివసించిన ఆ వనంలో వివిధ ప్రదేశాల్ని, కొండ గుహల్ని, నదీ మూల స్థానాల్ని కూడా సీతాన్వేషణం, అక్కడ ఆ ప్రదేశాల్లో కూడా ఈ హనుమదాదులు సీతాన్వేషణం చేశారు. తస్యతే కాననాంతాశ్చ గిరీణాం కందరాణి చ ప్రభవాని నదీనాంచ విచిన్వంతి సమాహితాః తత్ర చాపి మహాత్మానః నా పశ్యన్ జనకాత్మజాం. ఎక్కడ ఆ కండు మహర్షి ఆశ్రమం ఆ వనంలో కానీ ఎక్కడా కూడా ఆ సీతమ్మ వారి జాడ కనపడలా. హర్తారం రావణం వాపి, అపహరించుకుపోయిన రావణుడు కనపడలేదు. మన సుగ్రీవ ప్రియకారిణ, వాళ్ళు సుగ్రీవుడికి ఇష్టం చేద్దాం అనుకున్నా కానీ వాళ్ళు కనిపెట్టలేవు. తే ప్రవిశ్య ఆశుతం భీమం లతాగుల్మ సమావృతం దదృశు క్రూర కర్మాణం అసురం సుర నిర్భయం. ఒక రాక్షసుని చూశారు,
ఆ వనంలో. అతడు ఎలా ఉన్నాడు? భయంకరుడు, ఆ క్రూర కార్యాలు చేస్తాడు. దేవతలకు కూడా భయపడని ఒక రాక్షసుని చూశారు. దదృశు క్రూర కర్మాణం అసురం సుర నిర్భయం. దేవతలన్నా కూడా లెక్క చేయడు ఆ రాక్షసుడు. ఆ అది తందృష్ట్వా వానరాగ ఘోరం స్థితం శైలమివాపరం. రాక్షసుడు కాదు, అతడే ఒక పెద్ద మహాపర్వతం వల్లే ఉన్నాడు. గాఢం పరిహితా సర్వే దృష్ట్వా తాన్ పర్వతోపమాన్ సోపితాన్ వానరాన్ సర్వాన్ నష్టా స్థేత్యబ్రవీద్ బలి. మీరు ఆ రాక్షసుల వానరులు చూసి మీరు నాతో చచ్చారే అని చెప్పి పలికి పిడికిలి బిగించి వాళ్ళ మీదకి అభ్యధావత సంక్రుద్ధో ముష్టి ముద్యమ్య సంహితం తమాపతంతం సహసా వాలిపుత్రో అంగదస్తదా రావణో యమితి జ్ఞాత్వా తలేనాభిజగాన. వీడే రావణాసురుడు అని అనుకుని రావణుడే అని భ్రమించి అరచేతితో వాడిని ఒక్క దెబ్బ కొట్టాడు. అలా అంగదుని చేత కొట్టబడ్డాడో లేదో ఆ రాక్షసుడి నోటి వెంబడి నుంచి నెత్తురు క్రక్కు వచ్చేసింది. ఆ నెత్తురు కక్కుకుంటూ ఆ పర్వతంలాగా ఆ రాక్షసుడు నేల మీద పడ్డాడు. సవాలి పుత్రాభిగతో వక్త్రాచోణితముద్వమన్ అసురోభ్యపతద్భూమౌ పర్యస్త ఇవ పర్వత తేపి తస్మిన్నిరుచ్ఛ్వాసే వానరా జితకాశినః స్వవ్యచిన్వన్ త్రాయసస్తత్ర సర్వం తద్గిరిగహ్వరం. ఆ భయంకరమైన రాక్షసుడు కనపడితే వాడిని అంగదుడు ఒక దెబ్బకి చంపేసి వాడు చనిపోగా ఆ ప్రదేశం అంతా కూడా వెతికారు. విచతంతు తతఃకృత్వా సర్వేతే కాననం పునః అన్యదేవాపరం ఘోరం వివిశుర్గిరిగహ్వరం. అలాంటి మరొక వనంలోకి వెళ్ళారు. ఆ ఒక వనం నుంచి ఇంకొక వనంలోకి. తే విజిత్య పునః ఖిన్నాః వినిష్పత్య సమాగతాః ఏకాంతే వృక్షమూలే తు నిషేధుర్దీన మానసాః. చివరికి అలిసిపోయి వాళ్ళంతా ఓ చెట్టు మొదట్లో కూలబడ్డారు. అప్పుడు అంగదుడు సీతాన్వేషణంతో అలసిపోయి తుదకు ఏదో విధంగా తెప్పరిల్లి మిగిలిన వాళ్ళతో అంటున్నాడు. అధాంగదస్తదా సర్వాన్ వానరాన్ ఇదమబ్రవీతు పరిశ్రాంతో మహాప్రాజ్ఞః సమాశ్వస్య శనైర్వచః వనాని గిరయో నద్యో దుర్గాణి గహనాని చ దర్యో గిరిగుహాశ్చైవ విచితాని సమంతతః. మనం అన్నీ వెతికాం. వెతకని పర్వతం గాని గుహ గాని నది గాని ఏది లేవు, అన్ని వెతికేశాం. తత్ర తత్ర సహ అస్మాభిర్జానకీ నచ దృశ్యతే. ఎక్కడ చూసినా మనకి అమ్మవారు కనపడలేదు. తద్వారక్షో హృతాయేన సీత సురసుతోపమా కాలశ్చనో మహాన్యాత. సమయం చాలా గడిచిపోయింది. సుగ్రీవశ్చ ఉగ్రశాసన. సుగ్రీవుడేమో ఉగ్రశాసనం గలవాడు. తస్మాత్ భవంతః సహితాః విచిన్వంతు సమంతతః. బయలుదేరండి, మళ్ళీ లేవండి, అమ్మవారి కోసం మళ్ళీ వెతకండి. విహాయ తంద్రీం శోకంచ నిద్రాంచైవ సముద్ధితం. మీరు నిర్విరామంగా వెతకటమే. మీరేం చేయాలి? మాంద్యాన్ని, శోకాన్ని, నిద్రని వీడి, ఇక నిద్ర కూడా లేదు, నిద్ర మానేసి అన్వేషణ కార్యక్రమంలో మనం ఆమెను వెతకాలి. అనిర్వేదంచ దాక్ష్యంచ మనసశ్చ అపరాజయః కార్యసిద్ధికరాణ్యాహు తస్మాదేతద్బ్రవీమ్యాం. ఏమిటయ్యా అంగదా నువ్వు ఇలా చెప్తున్నావు అని అంటారా? అదిగో నేను చెప్తున్నాను. ఏమిటంటే అనిర్వేదంచ, చింత పనికిరాదు, విచారం వద్దు. అయ్యో మనం చూడలేకపోయామే, వెతకలేకపోయామే, మనం విజయం సాధించలేకపోయామే అనే బాధ వద్దు. పైగా దాక్ష్యంచ, సామర్థ్యం కలిగి ఉండాలి. మనసశ్చ అపరాజయ, మనస్సును నిగ్రహించుకోవాలి. కార్యసిద్ధిక, ఈ లక్షణాలుంటే కార్యం సిద్ధిస్తుంది అని పెద్దలు చెప్పారు కదా. అద్యాపి తద్వనం దుర్గం విచిన్వంతు వనౌకసః. ఈ సమస్త ఈ కనిపిస్తున్న వనం మొత్తం వెతికేద్దాం ఈ పూట. ఖేదం త్యక్త్వా పునః సర్వైర్
వనమేతద్విచీయతాం, దుఃఖాన్ని విడిచిపెట్టి బాధని విడిచిపెట్టి ఉత్సాహంగా మళ్ళీ బయలుదేరండి. అవశ్యం క్రియమాణస్య దృశ్యతే కర్మణ ఫలం అలం నిర్వేదమాగమ్య నహినో మీలనం క్షమం. మనం కష్టపడి పనిచేస్తే ఫలితం తప్పనిసరిగా వస్తుంది, అంతే తప్ప నిరాశ వద్దు. సుగ్రీవ కోపనో రాజా తీక్షణ దండశ్చ వానర. సుగ్రీవుడు చాలా కోపిష్టి, తీక్షణమైన దండం కలవాడు. పోనీలే, చూడలేకపోయారు, పోండి మిమ్మల్ని వదిలేశానని అంటాడా అనడు. భేతవ్యంతస్య సతతం, మనం ఎప్పుడూ ఆయనకి భయపడాల్సిందే. రామస్య చ మహాత్మన, శ్రీరాముడికి కూడా మనం భయపడాల్సిందే. హితార్థమేతదుక్తం వక్రియతాం యది రోచతే. నేను చెప్పాను, మీకు హితం కోసం చెప్పాను, మీకు ఇష్టమైతే చేయండి, మళ్ళీ పదండి. ఇంక నిద్ర లేదు, ఇంకా ఆహారం లేదు, ఏది లేదు, వెతకటమే పని. వనం తర్వాత వనం, పర్వతం తర్వాత పర్వతం, వెతకటమే పని. ఉచ్యతాం వా క్షమం ఎన్న సర్వేషామేవ వానరాగా. లేదా మనం ఏం చేద్దామో పోనీ మీరు ఆ మాటైనా చెప్పండి. అంగదస్య వచశ్రుత్వా వచనం గంధమాదన వాచ అవ్యక్తయా వాచ పిపాసాశ్రమ కిన్నయ. అతడికి దప్పిక చేత మాటలు తడబడిపోతుంటే ఎవరు? గంధమాదనుడు అంటున్నాడు, సదృశం కలువో వాక్యం అంగదో యదువాచ. అంగదుడు పలికినదంతా మనందరికీ ఇష్టమే కదా, అలాగే హితము అనుకూలము అయిన ఇతని మాటలు మనం పాటిద్దాం. హితం చైవానుకూలం చ క్రియతాం అస్య భాషణం మార్గామహైశైలాన్. మళ్ళీ వెతుకుదాం కొండల మీద. కందరాశ్చ దరీస్తథా, కొండలు, కందరాలు, గుహలు. కాననాని చ శూన్యాని గిరిప్రస్రవణాని చ యథోద్దిష్టాని సర్వాణి సుగ్రీవేణ మహాత్మన. ఆయన చెప్పినవన్నీ ఆ లిస్ట్ లో ఉన్న ప్రకారం మొత్తం వెతికేద్దాం. విచిన్వంతు వనం సర్వే గిరిదుర్గాణి సర్వతః తతస్సముద్ధాయ. వాళ్ళ నిరాశతో కోలబడి అంగదుడు మళ్ళీ వాళ్ళని ప్రోత్సాహపరిచి వెతుకుదాం, మనం ధైర్యంగా వెడితేనే మనకి విజయం వస్తుంది అని కొంచెం ఉత్సాహపరిస్తే అంగదుడి మాట తీసుకుని అందరూ, గంధమాదనుడు కూడా అలాగే అనేసరికి అందరూ మళ్ళీ బయలుదేరారు. దక్షిణ దిక్కును మళ్ళీ వెతకటం మొదలుపెట్టారు. తే శారదాభ్ర ప్రతిమం శ్రీమద్రజత పర్వతం శృంగవంతం ధరీమంతం అధిరుహ్య చ వానరాగా తత్ర గోద్రవనం రమ్యం సప్తవర్ణవనాని చ వ్యచిన్వంస్తే హరివరాగ సీతాదర్శన కాంక్షిణ. శరత్కాల మేఘంలాగా తెల్లటి వర్ణంతో ప్రకాశించేటి ఆ పర్వతానికి అనేక శిఖరాలు ఉన్నాయి, కందరాలు ఉన్నాయి. అటువంటి రజతగిరి మీద ఎక్కి సుందరమైన ఆ దారుల్లో, ఆ ఏడాకుల అరటి తోటల్లో వాళ్ళు సీతా సందర్శనార్థం వెతికారు. తస్యాగ్రమధిరూఢాస్తే, వాళ్ళు ఆ రజతగిరి యొక్క శిఖరం మీదకి వెళ్ళి శ్రాంతాగా విపుల విక్రమాగా నపశ్యంతి స్మ వైదేహీం రామస్య మహిషీం ప్రియాం. వారికి రజతగిరి మీద కూడా అమ్మవారు కనిపించలేదు. తేతు దృష్టిగతం కృత్వా తం శైలం బహు కందరం. అన్ని వైపులా కందరాలు కలిగి లోయలు కలిగినటువంటి ఆ పర్వతాన్ని వాళ్ళు, సానువులు కలిగిన ఆ పర్వతాన్ని వాళ్ళు వెతికి అవారోహంత హరయో, కిందకి దిగి వచ్చేశారు. వీక్షమాణ సమంతత అవరుహ్య తతో భూమిం శ్రాంతా విగత చేతస. వాళ్ళకి ఇక నీరసం వచ్చేసి బాగా అలసిపోయి స్థిత్వా ముహూర్తం తత్రాధ వృక్షమూలముపాశ్రిత. పాపం నీరసంగా నిస్సత్తుతో ఓ చెట్టు మొదట్లో కొలబడ్డారు. తే ముహూర్తం సమాశ్వస్తా కించిత్ భగ్న పరిశ్రమాగా పునరేవోద్యతా కృత్స్నాం మార్గితుం దక్షిణాం దిశం. కాసేపు కూర్చున్నారు, మళ్ళీ ఉత్సాహాన్ని కూడా తీసుకుని మళ్ళీ వెతకటం మొదలు పెట్టారు. హనుమత్ ప్రముఖాస్తేతు ప్రస్థితా ప్లవగర్షభాగా వింధ్యమేవా ఆదితస్తావతు ద్విచేరుస్తే తతస్తతః. అక్కడి నుంచి వింధ్య పర్వతాన్ని అన్వేషించారు. ఆ పర్వతం అంతా వాళ్ళు వెతికి వేశారు. ఈ విధంగా వాళ్ళు ఇంకా వెతుకుతూనే ఉన్నారు. ఆ తర్వాత
వాళ్ళు ఆ రిక్షబిలంలో స్వయం ప్రభను చూశారు. ఆ విశేషాలని మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.